ఫిజిక్ని మెయింటైన్ చేయాలా. తిండి ఇష్ట ప్రకారం తినకూడదు, ఎంత తిన్నాం లావు అసలు రాకూడదు. దీనికి ఒక డైట్ ఉంటుంది అన్నమాట, క్రమం ఉంటుంది. మాంసం పెట్టుకొని మన అన్నం పెట్టుకొని తినేసామంటే 30 కేజీలు పెరగదు ముందుకి. ఈ విధంగా 30 కేజీలతో పోయి నిలబడ్డామంటే అందరికంటే అనుకుంటాం మనం, అందరు ముందు వెళ్ళిపోతుంటారు. పాప నాకు అది చూసి ఎన్నిసార్లు లేవే నా వీడియో చూసి ఆయన దమాను పడిపోయాడు. అప్పుడు దాకా ఏం చెప్పాడు తెలుసా? సూర్యుడు వీరుడు వస్తున్నాడు నాయుడు అని చెప్పాడు. 2 బాల్ కొట్టి 3వ బాల్ అవుట్ పడిపోయాడు కింద. అందరూ నవ్వుకున్నారు. ఇప్పుడు పరిగెత్తడానికి లావుటోళ్ళు కుదరదు. పందెమందు పోరాడే ప్రతి వాడు కూడా అన్ని విషయాల్లో మితంగా ఉంటారు. జిమ్కి వెళ్ళారు అనుకోండి, జిమ్కి దేనికి వెళ్తారు? బాగా బాడీ ఫిట్ మెయింటైన్ చేయడానికి వెళ్తారు. జిమ్కి వెళ్ళి ఎట్లుంటారు? లావు ఉంటారా? ఎందుకంటే వెళ్తారంటే శరీరాన్ని కష్టపెట్టి కొవ్వు తగ్గించి బిడ్డలారా నాజూగ్గా ఉండటానికి, ఏ పనైనా ఫ్రీగా చేయడానికి, ముఖ్యంగా ఈ పరుగు పందాల్లో లేకపోతే ఈ బాక్సింగ్లో లేకపోతే ఇలా రకరకాల పందాల్లో పోరాడే వాళ్ళు ఈజీగా వాళ్ళు గెలవడానికి ఏం చేస్తారంటే శరీరానికి అన్నీ తగ్గించేస్తారు. నేను తెలుగులో చెప్తున్నాను, మీకు నమ్మకం ఉంటే హల్లెలూయా అని చెప్పండి. గట్టిగా చెప్పు హల్లెలూయా. అంటే వినయ్ లాగా ఉండాలన్నమాట. వినయ్ చూడు ఎంత నాజుగ్గా ఉన్నాడు. ఎప్పుడైనా చూడు వినయ్ ఇంతే. ఏనా వినయ్ పెరగడు. ఇప్పుడు వినయ్ ఏమనుకుంటాడు? నా గురించి చెప్పండి ఏంది వినయ్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను ఎప్పుడు చూసినప్పుడు అట్టే ఉన్నాడు అన్న, ఇప్పుడు అట్టే ఉన్నాడు. మరి ఏమైనా మెయింటైన్ చేస్తున్నాడు నేను తెలియదు. అట్టే ఉండాలా, అంతకంటే ఎక్కువైతే అన్ని ప్రమాదమే. మెట్లు ఎక్కలేరు దిగలేరు. ఇంకా ఒకవేళ భవిష్యత్తులో ప్రభు ఒకవేళ మనకు ఫస్ట్ ఫ్లోర్లో మందిరం కనిస్తే ఏంది ఇంతసేపు ఎక్కాలా, అది ఇంకెక్కలేరు. కింద మన వాళ్ళకి ఒక రూమ్ పెట్టి టీవీ పెట్టి చాలా చాలా బాధలు వస్తాయి. ఎందుకైనా మంచిదమ్మా అందరం కొంచెం తగ్గించుకొని హుషారుగా ఒక ఫ్లోర్ ఎక్కేటట్టుగా జాగ్రత్త చేసుకోండి. తమ్ముడు ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములు యందు ఎట్లా ఉంటారు? మితముగా, సెల్ఫ్ కంట్రోల్. భోజనం లైట్గా తింటారు. ఉదయము మధ్యాహ్నం సాయంత్రం చాలా లైట్గా, ఎక్కువ తినరు. మరి అదంతా ఒక క్రమం. సెల్ఫ్ కంట్రోల్, మితము అంటారు దాన్ని. ఎందుకు అలా మితంగా ఉన్నారంటే కిరీటం పొందడానికి అని చెప్తారు పౌలు గారు. ఇలా పందెంలో పోరాడే వాళ్ళు కిరీటం పొందడానికి, ప్రైజ్ పొందుకోవడానికి అలా మెయింటైన్ చేస్తారు. అలా వాళ్ళు అన్నిట్లో మితంగా ఉంటారు, కంట్రోల్ చేసుకుంటారు. వాళ్ళేమో క్షయమైపోయే కిరీటం పొందుకోవాలి, మనమైతే అక్షయమైన కిరీటం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అక్కడ మాట ఉందా? వారైతే క్షయమగు కిరీటం పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటము పొందుటకును మితముగా ఉన్నాము అని రాయబడింది. అవును, కానీ మనం మితంగా ఉన్నామా? నాకు డౌట్గా ఉంది. అయ్యా హలో ఆనందరాజన్నా ఉన్నావా? ఆనందరాజన్నా ఉన్నావా? ఏం చెప్పాను చెప్పు అని నేను అడగనులే. మళ్ళీ ఎందుకు నువ్వు బాధపడతావు? సంతోషంగా వచ్చిందా? ఉంది. నేనేమన్నాను ఇప్పుడు? మనం మితంగా ఉన్నామా అంటే మనం సెల్ఫ్ కంట్రోల్ ఉందా మనకే? మనం అన్నీ తగ్గించేసుకుంటామా? ఈ ఆరోగ్య రహస్యాలు చెప్పేవాళ్ళని చూడండి. మీరు ఉదయాన్నే ఏం తినొద్దు, మొలగొలుకులు ఇయ్యి ఇంతే. వీళ్ళందరూ ఏం చెప్తారంటే అన్నం అంత కూర వేసుకోవాలంట, కూర అంతా అన్నం వేసుకోవాలంట. మనం శక్తి ఉండాలంటే మనకి ఏం వేసుకోవాలి? ఇప్పుడు మనం అన్నం ఇంత వేసుకుంటాం, ఇంత గాదిలే ఇంత వేసుకుంటాం, కూర లైట్గా వేసుకుంటాం, అంటే దాన్ని కలుపుకోదంట. అట్ట కాదంట, అన్నం ఎంత ఉందో అంత కూర చేసుకోవాలంట, కూర ఎంత ఉందో అంత అన్నం వేసుకోవాలంటే. కడుపు నిండదు మనకి తాతమ్మ తాతల కాడి నుంచి బిర్యానీ కనపడిందంటే ఇంక వేసి రక్తం వచ్చి ఇంకా బ్రేకులు ఉండి బెల్లు ఉండదు. ఇక ముక్కలుగా నేగిపోతే ఆ మెట్లు దిగి తిట్టుకుండా పోవటమే. ఆ మనిషి నా పక్కన ఉండేవాడికి వేసింది, నేను చూసా 2 ముక్కలు వేసింది డేవిడ్కి, నాకు కనపడలా, నాకు ఒక ముక్క కూడా ఇట్లా. అదిగో ఒక ఉంది, చెప్పకూడదు, పేరు చెప్పకూడదులే, వెనక తెచ్చింది. మళ్ళా కప్పులు తెచ్చి వేసద్దేమో అనుకున్నా, నాకే ఇట్లా, నాకు తప్ప అందరికీ వేస్తుంది ఆ మనిషి. అందరికీ వేస్తుంది, మనల్ని పట్టించుకోరు. ఈ వడ్డిచ్చేవాళ్ళు కూడా చిన్నవాళ్ళు కాదు, ఉండేవాడు ఉండకుండా మనసారి మళ్ళీ ఒక మాట చెప్పాడు, ఎక్కువ ఈ బహన అన్నాడు. ఆ వేసే 2 మొక్కలు కూడా పోయినాయి నాకు, ఇంకా పులుసు వేసి పెట్టారు నాకు అని దిగిన కాడి నుంచి ఇంకా సుగంధాలు పడతా పోతారు. అందుకే వడ్డిచ్చేవాళ్ళు ఓపిక ఉండేవాళ్ళే వడ్డించాలా. ఆమె అని చెప్పండి గట్టిగా. మాటలు తట్టుకొని నిలబడగలిగే వాళ్ళే పరిచర్యలో ఉండాలా. ఫీల్ అయ్యేవాళ్ళు ఉండలేరు పరిచర్యలో. నాకు ఆల్రెడీ వచ్చేసిన నాకు మొక్కల మీటింగ్లు 2-3 తగిలితే చాలు, మన వాళ్ళదంతా బయటకు వచ్చేస్తుంది యేసునామంలో. అంటే అందరమే మనుషులం కదా అక్క. నేను అందుకే ఏం పడుచుకోలేదు, మైండ్లో పెట్టుకున్నాను.
ఎవరికైనా కూడా అందరికి మెయింటైన్ చేయడానికి చేయలేం. మొక్కల మీటింగ్లో చాలా కష్టాలు వస్తాయి. అందుకే ఈ మొక్కలు కనపడిపోకండి, సాంబారు చట్నీ చాలు మన జీవితానికి అని ఎందుకు కోరుకుంటానంటే, నేను ఈ మొక్కల మీటింగ్లో ఏ బాధలు వస్తాయి మనకి. నా మాట అదొకటి గట్టి కలిగి చెప్పండి. ఎక్కడి నుంచి పోయి మొక్కల దగ్గర పోయామమ్మా? ఏడ నుంచి పోయాం చెప్పండి? ఎటు నుంచి తిరిగి ఏడ నుంచి తిరిగాం? సరే, కిరీటం పొందాలంటే వాళ్ళు అన్నిట్లో మితంగా ఉంటారు, అంటే తగ్గించుకుంటారు, కంట్రోల్గా ఉంటారు. వాళ్ళు క్షయమైపోయి కిరీటం పొందడానికి కదా. అయితే మనమైతే మన కిరీటం ఏంటో తెలుసా? క్షయము కాని కిరీటం. క్షయము కాని కిరీటం, అక్షయమయ్యే కిరీటాన్ని, అక్షయమైన కిరీటాన్ని పొందబోతున్నాం మనం రేపటి రోజున. ఆ బహుమానం దేవుని సన్నిధిలో పొందుకోవాలంటే ఈ భూలోకంలో అన్నిట్లో మనం మితముగా ఉండాలి అని చెప్తుంది వాక్యం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మీరు ఆ మాట చూసుకోండి అక్క. మితముగా ఉండాలి అని ఉందా? ఉన్నాము అని ఉందా? ఏముంది అక్కడ చూసారా? 1 కొరింథీ పత్రిక 9:25 లాస్ట్లో చూడండి. మనమైతే అక్షయమ కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. ఆల్రెడీ ఉన్నాము, మనం చేస్తున్నాం అంటున్నాడు పౌలు గారు. అంటే క్రైస్తవులు అన్నిట్లో మితముగా ఉండాలి, అది దాని అర్థం. క్రైస్తవులు మితముగా ఉండాలి, దేవుని బిడ్డలు మితముగా ఉండాలి, ఆహారంలో మితముగా ఉండాలి. దీని అంతటిని ప్రాసెస్ని పౌలు గారు ఏమంటారంటే శరీరాన్ని నలగగొట్టడం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. 27వ వచనం చూడండి. ఇతరులకు ప్రకటించిన తరువాత ఒకవేళ నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరాన్ని నలగొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నాను. కొంతమంది ఏమనుకుంటారంటే ఈ వాక్యం మాకు అవసరం లేదు, మాకు సంబంధం లేదు అనుకుంటారు. ఓకే, నో ప్రాబ్లం, నాకేమి ఇబ్బందిలే. ఒకవేళ మనకు అవసరం అవుతుంది అనుకుంటే పట్టుకోండి ఈ మాట. బిడ్డ, ఈ మాటలు ఎవరికో తెలుసా? దేవుని ఓరకోరకే పడతా లేస్తా బాధ పెట్టకుండా, నేను ఆత్మీయ జీవితంలో ఓటమి లేకుండా నా ప్రభు కోసం బతకాలన్న కసి కాంక్ష నీకుంటే ఈ మాటను ఖచ్చితంగా మైండ్ తీసుకోవాలా. ఒకటి, ఎడతెగని ప్రార్థన చేసే బిడ్డలకి శక్తినిచ్చి దేవుడు పడనివ్వకుండా ఆదుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండోది, ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో శరీరాన్ని నలగొట్టుకోవడం కూడా భక్తులకి అంతే ప్రాముఖ్యం. ఏమి నలగొట్టుకోవడం? అనుషమ్మ తల్ల చూస్తున్నావా? విజయరాజు ఎట్టున్నాడు అనుకుంటున్నావా? విజయరాజుకి ఏం కాదు, నా మాట ఆరోగ్యం ఉంటుంది విజయరాజుకి. నువ్వు వెడిన తల్ల నా మాట. దేవసేనమ్మ ఎంటున్నావు? దేవసేనమ్మ ఏమి నలగొట్టుకోవాలంట? శరీరాన్ని నలగొట్టుకోవాలి. శరీరాన్ని నలగొట్టుకున్నప్పుడు శరీరానికి శక్తి తగ్గిపోద్ది, ఆత్మకి శక్తి పెరగద్ది. ఆత్మకి శక్తి పెరగాలంటే ప్రార్థన చేయాలా, అప్పుడు ఆత్మకి శక్తి పెరగద్ది. ఆత్మకి శక్తి పెరిగినప్పుడు శరీరానికి శక్తి పెరగకూడదు, శరీరానికి కొంచెం శక్తి తగ్గాల. ఆత్మకి ఒకటే శక్తి, శరీరానికి ఒకటే శక్తి అనుకో, ఎప్పుడు తనుకుంటా ఉంటాయి. ఒకట పోటాపోటీ ఒక్క కళ మంచిది రాదు మనకి. ఇంకా శరీరము ఆత్మ రెండు బలాబల పోటీ పడతాయి అనుకోండి, కళలు మంచి కళలు రావు. నేను చెప్పనులే, అక్కడ కళ్ళు వస్తాయి. ఏంది నాకు ఇక్కడ వచ్చి తూ అంటుంటారు. ఇంకా ఏంది తూ ఏంది పెడితివి, ఫుల్ 3 పూటలు పెడితివి. దేనికే శరీరానికి అస్సలు తక్కువ చేయకుండా. అమ్మో, సాయంత్రం స్నాక్స్, ఆ తర్వాత హల్లెలూయా స్తోత్రం, ఆ తర్వాత ఆమేన్, ఆ తర్వాత ఒకటేమని లేని బిడ్డలు, అంత తినని బిడ్డలు ఉండొచ్చు ఇక్కడ. ఒకవేళ బిడ్డ ఏడన్నా మేము 5 పూటలు ఏడదంటున్నాం, మా సంగతి నీకేం తెలుసు అనుకుంటామేమో. రాబోయే రోజులు నీకు మంచి రోజులు ఇస్తాడు దేవుడు యేసు నామములో. గట్టి చెప్పు హల్లెలూయా. హోలీ జడ్జి మినిస్ట్రీలో ఉండి నువ్వు పేదరికంలో ఉన్నావంటే ఇశ్రాయేల్ పాస్టర్లు ప్రాణం లేదని అర్థం. ఇశ్రాయేల్ పాస్టర్ల ప్రాణం ఉన్నంత వరకు పేదరికాన్ని ఈ మందిరంలో, ఈ ప్రజల్లో ఈ పరిచయలో కనబడకుండా తరివి యేసు నామములో మీరు సమృద్ధిగా తినే రోజు దేవుడు ఇవ్వబోతున్నాడు. నా ప్రభు అయిన యేసయ్య మీ పేదరికాన్ని పూర్తిగా కొట్టివేయును గాక. హల్లెలూయా. తీసేస్తాడు దేవుడు త్వరలో, కొద్ది రోజులు బిడ్డ ఓచుకో, అయిపోద్ది అది కూడా. ప్రభు సమృద్ధినిచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మా శరీరాన్ని ఏం కొట్టాలా? ఎంత మంచి మాట, నల్లగా కొట్టుకోవడం. ఇంగ్లీష్లో భలే మంచి మాట అది. నేను అది మీకు చెప్పాలని రాసుకొని వచ్చా. చూడండి, ఇంగ్లీష్లో ఏముంటుందంటే ఐ డిసిప్లైన్ మై బాడీ అండ్ కీప్ ఇట్ అండర్ కంట్రోల్ అంటారు. నేను నా శరీరాన్ని క్రమశిక్షణలో ఉంచుతున్నాను మరియు దాన్ని నేను నా కంట్రోల్లో తీసుకుంటున్నాను అని అర్థం. నా కంట్రోల్లో ఉంచుకుంటున్నాను, నా శరీరాన్ని క్రమశిక్షణలో పెట్టుకున్నాను. అంత మాత్రమే కాకుండా నా శరీరాన్ని నేను నా కంట్రోల్లో పెట్టుకున్నాను అని అర్థం. ఏది? శరీరాన్ని నలగొట్టుకోవడం అంటే శరీరాన్ని క్రమంలో పెట్టుకోవాలి.
అలాగే అది మన కంట్రోల్లో ఉండాలి, ఆత్మ కంట్రోల్లో ఉండాలి శరీరం. ఆత్మ కంట్రోల్లో శరీరం ఉండాలంటే శరీరానికి శక్తి తగ్గాల. శరీరానికి శక్తి తగ్గాలంటే మనం మితంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎలా ఉండాలి? మితంగా ఉండాలి. ఇదే వాక్యం మా డాడీ అల్లూరులో చెప్పాడు. నేను చిన్నప్పుడు ఇదే వాక్యం మా డాడీ అల్లూరులో చెప్పాడమ్మా. ఒక అన్నకి ఉద్యోగం వచ్చేసింది ఆ రోజు వాక్యం విన్న తర్వాత. నేను 40 రోజులు ఉపవాసం ఉంటానన్నాడు. ఇప్పుడే స్టార్ట్ చేస్తాను పర్ష గారు, నా శరీరం మామూలుది కాదు ఇది, దీన్ని అన్నాడు. డాడీ ఉండే అయ్యా అట్లా అంతే, మరి అంత ఉద్యోగం వద్దు, అంత ఉద్రేకం వద్దు, కొంచెం నిదానంగా మనం ఆరోగ్యపరంగా చూసుకోవాలా. దేవుడు మితంగా, దేవుడు పూర్తిగా కొట్టమన్నాడా మితంగా పెట్టమన్నాడా? కొట్టమన్నాడా? కొట్టమన్నాడంటే సమాధి పాట తొందరగా. మళ్ళా శరీరాన్ని చితగొట్టమనలా, నలగొట్టమన్నాడు, మితంగా పెట్టమన్నాడు. దేవుడేమో మితంగా కంట్రోల్ అన్నిట్లో, ఎక్కడెక్కడ ఎంతవరకు అంతవరకే, ఎంత పెట్టాలో అంతే పెట్టడాని, మించి పెట్టొద్దని చెప్పాడు దేవుడు. కొంతమంది ఏం చేస్తున్నారు, అసలు పెట్టను దీని మామూలు గది ఇది, దీనికి 7 రోజులు ఉపవాసం పెట్టి దీన్ని నలగొట్టి అని 7 రోజులు 12 రోజులు 21 రోజులు ఉండి గ్యాస్ ట్రబుల్ తెచ్చుకున్నారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. రాత్రులు ప్రార్థన చేస్తే దేవుడి శక్తి కుమ్మనచబడద్ది. నిద్ర త్యాగం చేసిన ఆ దేవుడి కోసం 3 రాత్రులు మేల్కొండని చెప్పి 3 రాత్రులు మేల్కొని 30 సంవత్సరాలు 40 సంవత్సరాలకి గ్యాస్ ట్రబుల్ తెచ్చుకున్న భక్తి పనులు కూడా నాకు బాగా. అందుకని నేనేమంటానంటే శరీరాన్ని చితగొట్టకూడదు. ఎందుకంటే ఆ శరీరం ఉంటేనే మనం పని చేసుకునేది. ఇస్సాకను ఇప్పుడు అర్థం కావట్లేదు. ఇస్సాకన్నకి ఇందాకేమో చితగొట్టమన్నాడు, ఇప్పుడేమో మళ్ళా ఏంది ఇది, ఎట తీసుకోవాలి దీన్ని, ఎట తీసుకోవాలి? శరీరం ఆరోగ్యంగా ఉంటేనే నువ్వు నేను పని చేసుకొని 4 రూపాయలు సంపాదించుకుంటాం. నేనేదో చెప్పానని మీరు ఓవర్ యాక్షన్ అయిపోయి, మీరు ఓవర్ ఉద్రేకం అయిపోయి రేపటి నుంచి మీరు గందరగోళం చేశారనుకోండి, మళ్ళీ అపోలో హాస్పిటల్కి పోవాల్సి వస్తుంది. ముందే మనం అంత డబ్బులు ఉండేవాళ్ళమే. వద్దు మా ప్రభు చెప్పింది ఏంటంటే, ఆ మోగే ఫోన్లు ఇక మీదటి అన్నటికి మోగకుండును గాక. హల్లెలూయా. ఏం చెప్పాను? మితముగా. దేవుడు మనల్ని పూర్తిగా కట్ చేసేసి అనారోగ్యాలు తెచ్చుకోమని ప్రభు చెప్పట్లేదు, కానీ శరీరము ఆత్మకి ఇబ్బంది చేయకుండా, మన భక్తికి ఇది ఇబ్బంది కాకుండాట్లుగా ఈ శరీరాన్ని కంట్రోల్లో ఉంచుకోమని ప్రభు చెప్పాడు. ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలంటే, పరుగు పందెంలో పోరాడే వాళ్ళు ఎలాగైతే మితంగా ఉంచుకుంటారో శరీరాన్ని, అలాగా అని దేవుడు వాక్యం మనకు ఉదాహరణ కూడా చూపించింది. ప్రభు నామమున మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. పరుగు పందెంలో పోరాడే వాళ్ళు మొహం ఎలాడేసుకొని ఎయిడ్స్ పేషెంట్లా ఉంటారు తమ్ముడా? ఉంటారా? ఏంది నా మాట అర్థం కలదా? పరుగు పందెంలో పోరాడేవాళ్ళు అంటే సన్న కాలు సన్న ముఖం అంటే తినకుండా. కొంతమంది భక్తి చేయమంటే ఓవర్ భక్తి చేస్తారు, అతి భక్తి చేస్తారు కొంతమంది. అమ్మ మిమ్మల్ని మళ్ళీ ఇంకో రకంగా దారి తప్పించాలని కాదు, నేను అది చెప్పాలి ఇది చెప్పాలి, ప్లస్ చెప్పాలి మైనస్ చెప్పాలా. పరుగు పందెంలో పోరాడేవాళ్ళు ఎలాగైతే ఉంటారో అలా ఉండాలని చెప్తున్నాడు దేవుడు మనల్ని. అంతేగాని ఉపవాసాలు ఉండిపోయి 7 రోజులు 12 రోజులు 14 రోజులు మొత్తం ఉండిపోయి ఏం తినకుండా నీళ్ళు కూడా కొంతమంది భలే ధైర్యం చెప్తారు, భలే హుషారు చెప్తుంటారు, భలే అదొక అతిశయంతో చెప్తుంటారు, నా దేవుడి కోసం 7 రోజులు నీళ్ళు కూడా దాక్కుండా ఉండే నేను. ఏం దాక్కుండా? నీళ్ళు కూడా దాక్కుండా ఉంటే ఎవరికి నష్టమా? నాకు నష్టమా? దేవుడి శక్తి నాలో హల్లెలూయా. ఏడా ఇంకా ఆ తర్వాత నెలకల్లా మళ్ళీ పోవాలా గ్యాస్ ట్రబుల్ చేసేలా? నీళ్ళు కూడా దాక్కుండా ఉండమని మనకు ప్రభు చెప్పలా. యేసు ప్రభు వారు 40 రోజులు ఉపవాసం ఉంటే పరలోకంలో ఉన్న దేవదూతలు వచ్చి యేసయ్యకి పరిచయం చేశారు. ఆమె చెప్పండి గట్టిగా, గట్టి చెప్పండి హల్లెలూయా. నువ్వు నేను ఉపవాసం మనకు వస్తారా? వస్తారు దేవదూతలా? ఎక్స్ట్రా వద్దు మనకి. వాళ్ళు వస్తే యేసయ్యకి శక్తి వచ్చింది, యేసయ్యకి బలం ఇచ్చారు. మరి పరలోకంలో జ్యూస్ తెచ్చారో, కర్బూజా జ్యూస్, ద్రాక్ష జ్యూస్, ఏ జ్యూస్ తెచ్చారో మొత్తం మీద ఆయనకి జ్యూస్ ఇచ్చిపోయారు. ఆయనకి ఏం ఇబ్బంది కలాలా, మళ్ళీ హ్యాపీగా పరిచయం చేశాడు. నువ్వు కానీ నేను కానీ ఇప్పుడు 40 రోజులు ఏం దాక్కుండా ఉండేమనుకో, 42వ రోజు ఒకటే పాట. ఏం పాటదే? అంతే. మనది కాదు ఈ దేశం, అంతే. పరదేశంలో యాత్రికులు మనది కాదు దేశం పాడబడాల్సి వస్తుంది. దయచేసి ఉపవాసం ఉండాలి పిల్లరా. ఒకటే మాట గుర్తుపెట్టుకోండమ్మా, పరుగు పందాల్లో పోరాడేవాళ్ళు ఎలాగైతే మితంగా ఉంటారో అలా ఉండాలి మనం దేవుని కొరకు. అంటే ఎక్కువ తినరోళ్ళు ఎంత పడితే అంత తినరు. డైరెక్టర్ గారు ఉండవా? పరుగు పందులు ఉండేవాళ్ళు ఎడ తింటారు? ఎంత పడితే అంత తినరు, లిమిట్గా మితంగా. బాబనా నా మాట అర్థం బాబనా? తెలుగు అయితే హిందీ కాదు కదా. పరుగు పందులు పరిగెత్తే వాళ్ళు ఇంత లావు ఉండరు, సన్నగా నాజుగ్గా ఉంటారు, స్టిఫ్ బాడీ.
ఉదయం ఎంత తినాలి, మధ్యాహ్నం ఎంత తినాలి, సాయంత్రం అలా తింటారు అనమాట. అలాగా ఎక్కువ అతిగా ఆహారం తీసుకొని దీనికి నిద్రపెట్టి మొత్తు పెట్టేసి ఎప్పుడు నిద్రపెట్టి మనిషిని ప్రార్థన కూడా చేయనివ్వండి, మనిషిని మంచం మీద పడేసి అంతా ఎక్కువ పెట్టేసి తిండి ఇక తిండి ఎక్కువైందనుకో మొత్తం వచ్చేస్తుంది, ఇక నిద్రపో, ప్రార్థన లేదు, ఏం లేదు. అలా దీన్ని బాగా సుఖపెడితే అప్పుడు ఇది బలం తెచ్చుకొని ఆత్మని ఇబ్బంది పెట్టి మనల్ని భక్తిలో ఉండనివ్వకుండా శరీరాశలు కోరికలు పెట్టి లాగిపడేస్తుంది అనమాట. అలా మీరు పడిపోకూడదు అనుకుంటే నాలాగా పౌలుగా చెప్తున్నారు, నాలాగా నేను వాక్యం చెప్తున్నా ఇప్పుడు, ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, పరుగు పందెంలో ఉండే వాళ్ళలాగా తినమని నేను మీకు చెప్పి మీ ప్రార్థన నేను వచ్చినప్పుడు మాకు ప్లేట్లు పెట్టి నాకు పెట్టి అప్పుడు నేను మీ ముందు ఉండేది అనుకో, అప్పుడు రేపు వాక్యం చెప్పేటప్పుడు మీరు పరుగు పందెంలాగా ఉండాలా అంటే అప్పుడు మీరు లోపల ఏమనుకుంటా తెలుసా, ఆయన ఎట్టున్నాడు, ముందు ఆయన చూసుకోమను మనకు చెప్తున్నాడు అనరా మీరు నన్న అనరా అమ్మా. మీకు బోధించి నేను ఫుల్గా తింటే అందుకని నేను కూడా నైట్ పూట తినకూడదని నేను కూడా అనుకున్నాను. ఇక మీదట మీరు ఎన్ని చెప్పినా నేను తిన్నాను అమ్మా. దేవుడు కొంతమంది ఆ రోజులు ఇట్లా చెప్పేవాళ్ళు వాక్యం, ఆ రోజు సేవకులు ఎట్లా చెప్పేవాళ్ళు తెలుసా, మా డాడీ వీళ్ళంతా చెప్పేవాళ్ళు అంటే అసలు తినబాకండి, ఉపవాసం నేను కూడా నమ్మి కొంతకాలం అంటే చేసి మనం చేయలేములే, చిన్న వయసు కదా, ఏదో 2-3 రోజులు ఉండేది మళ్ళీ తినేసేది. కొంతమంది ప్రాక్టీస్ చేసేవాళ్ళు చాలా దెబ్బలు తిన్నారు పెద్దవాళ్ళు అయితే. మన పద్మక్క, చనిపోయిన పద్మక్క మీకు కొంతమందికి బిడ్డ ఐడియా ఉంటుంది కదా, మన కోవూరు పద్మక్క మన చర్చికి వచ్చేది రోడ్లో ఉన్నప్పుడు. పాప మా అక్క అయితే టైంకి తిందో, నిద్రపోయేది కాదు. అక్కకి ప్రార్థనలు అంటే ఎక్కువ ఇష్టం, రాత్రులు ప్రార్థనలు అంటే ఇంకా ఎక్కువ ఇష్టం. దాని వల్ల వచ్చేస్తుంది, అన్నా రాత్రి ప్రార్థన చేద్దామన్నా, ఆ యొక్క పోటు తట్టుకోలేకే అమావాస్య ప్రార్థన కూడా పెట్టాం మేము. అమావాస్య ప్రార్థన, పౌర్ణమి ప్రార్థన, ఇంకా ఏమైనా వస్తే ఇంకొక ప్రార్థన, అన్నీ పెట్టి ఏమైనా అసలు ప్రార్థనలు పెట్టి ప్రార్థన చేయాలని సపోర్టు. బిడ్డరా దేవుడి కోసం బాగా కష్టపడింది, కానీ దైవజనులు జ్ఞానంగా బోధించుంటే ఆరోగ్యం జాగ్రత్త తీసుకునేవాళ్ళు. అందుకే ఇలా ఎటబడతట బోధించేస్తే మీకు తెలియదు, మీరు వాక్యం చదవరు, మీకు అనుభవం ఉండదు, మీరు దాన్ని ఫాలో అయిపోతారు, ఆరోగ్యం దెబ్బతింటది. అందుకనే ఫైనల్గా ప్రభువు చెప్పే మాట ఏంటంటే శరీరాన్ని నలగొట్టుకోవడం ద్వారా ఆత్మకి బలం కలుగుతుంది. అది ఎలా నలగొట్టుకోవాలంటే పరుగు పందెంలో పోరాడే వాళ్ళు ఎలాగైతే మితంగా ఉంటారో అలాగ మనం మితముగా ఉండి శరీర బలాన్ని తగ్గించి ఆత్మ బలాన్ని పెంచుకొని ప్రార్థన ద్వారా ఆత్మబలం పొంది దేవునిలో జయకరంగా సాగిపోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. అర్థమైందా? గట్టి ఇంకోసారి చెప్పండి. మొత్తం మీద మీకు ఏమర్థమైందమ్మా? క్రైస్తవులు ఎట్లా తినాలి, ఎట్లా ఉండాలి? మితముగా అనండి, అందరూ అనండి, మితముగా అనండి. బ్రదర్ మనం మితంగా ఉండాలనండి. పక్క చేయబడుకో అమ్మ చేలు పడుకోండమ్మా చేతుల. సిస్టర్ మనం అక్కమ్మ మనం మితంగా ఏంది మీరు సిగ్గుపడుతుంటారా? పెళ్లి ప్రమాణాలు సిగ్గుపడుతున్నారు, నాకు అర్థం కావాలా? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. జనపాలు ఏం చెప్పాలి నువ్వు ఎఫ్ఎఫ్రాకి? బ్రదర్ మనం ఎట్లా ఉండాలి చెప్పు, ఒకసారి చెప్పు. ఎఫ్ఎఫ్రా ఏంది సిగ్గుపడుతున్నారు? ఎఫ్ఎఫ్రా సిగ్గుపడుతున్నాడు. మనం మితంగా ఉండాలి. మితముగా ఉండడం సెల్ఫ్ కంట్రోల్. మనం కంట్రోల్గా ఉండాలి భక్తిలో. అలా ఉంటేనే బిడ్డలారా మనం జాగ్రత్తగా ఉండగలుగుతాం. ఇప్పుడు ఇంకో మాట చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 16వ అధ్యాయం. అప్పుడు చెప్తా. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. అక్కడ ఏం రాయబడిందంటే, అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. యేసు ప్రభు వారు చెప్తున్నారు బిడ్డలారా, ఇక్కడ నన్ను ఎవడైనా వెంబడించాలని మీరు కోరుకుంటే తన్ను తాను ఉపేక్షించుకోవాలి అని. అక్క ఎంబీబీఎస్ ఎగ్జామ్ చూడండి ఇంక రాసింది వాళ్ళ ఎగ్జాము మరమ్మా ఇంతలా. ఎవరైనా యేసుక్రీస్తు వారిని వెంబడించాలి అనుకుంటేనంట తన్ను తానే ఉపేక్షించుకోవాలి. ఉపేక్ష, తన్ను తాను ఉపేక్షించుకోవడం అంటే అర్థం ఏంటంటే తనను తానే తిరస్కరించుకోవడం, తనను తాను పట్టించుకోకపోవడం, తన గురించి జాగ్రత్త తీసుకోకపోవడం, తన గురించి నిర్లక్ష్యం చేయడం, విస్మరించడం అన్నమాట. మీకు ఇంకా బాగా చెప్పాలంటే ఉపేక్ష అనే మాటకు అర్థమైందంటే నిర్లక్ష్యం, విస్మరణ, పట్టింపు లేకపోవడం, పట్టించుకోకపోవడం. ఉపేక్ష అంటే ఒక విశ్వాసి తన భక్తికి అవరోధాలు సృష్టిస్తున్న శరీరము యొక్క సౌఖ్యాన్ని, శరీరం యొక్క సౌకర్యాల్ని నిర్లక్ష్యం చేసి దాన్ని పట్టించుకోవడం మానివేసి దాని అవసరాలని, శరీరానికి మనం కొన్ని అవసరాలు ఇవ్వాలి, ఆహారము, తిండి, నీళ్లు,
అయితే ఈ శరీరం ఎప్పుడైతే మన శోధనలకు గురి చేస్తూ ఉంటుందో, శోధనల సమయమందు శరీరానికి ఇవ్వాల్సిన వాటిల్ని పట్టించుకోకుండా విస్మరించి దానికి శరీరానికి అన్ని మితంగా పెట్టి దాన్ని మన కంట్రోల్లోకి లొంగ తీసుకోవాలంట. శరీరానికి లొంగ తీసుకోవాలి మనకి. అలా తనను తాను ఉపేక్షించుకున్నప్పుడే, తన శరీరాన్ని తనను తాను ఉపేక్షించుకున్నప్పుడే, అన్నీ పక్కన పెట్టినప్పుడే, శరీరానికి అన్ని జాగ్రత్తలు తీసుకోకుండా కొన్నిసార్లు దానికి అన్ని తక్కువ చేసి దాన్ని నలగొట్టినప్పుడే యేసయ్యని వెంబడించడం సాధ్యమవుద్ది అని చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. ఇక్కడ మీలో ఎవడైనా నన్ను వెంబడించ కోరితే మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోండి, మిమ్మల్ని మీరే పట్టించుకోబాకండి. అసలు అర్థం అనమాట వెళ్ళారా. అంటే అమ్మా భక్తి అనేది అంత ఈజీ కాదని అర్థమవుతుంది ఇక్కడ మనకి. భక్తి చేయటం అంటే దేవుని సంతోషపెట్టడం, ప్రభువుని సంతోషపెట్టడం, దేవునికి ఇష్టకరంగా బ్రతకడం, పడిపోకుండా నిలబడటం అనేది మనం అనుకున్నంత ఈజీగా ఉండదు. మనం ఒక మెట్లోకి వెళ్ళాలంటే, దేవుణ్ణి సంతోషపెట్టే ఒక మెట్లోకి మనం వెళ్ళాలంటే ఖచ్చితంగా బిడ్డ ఉపేక్షించుకోవాలి. మనల్ని మనమే ఉపేక్షించుకోవాలి, మనల్ని మనమే పట్టించుకోవటం మానేయాలి, నిర్లక్ష్యం చేయాలి. ఇప్పుడు శోధన సమయాలప్పుడు, శరీరం మనల్ని భయంకరంగా ఇబ్బంది పెడుతున్నప్పుడు దానికి అన్ని తక్కువ చేసి పెట్టకుండా కంట్రోల్ చేసి లొంగ తీసుకోవాలని వాక్యం చెప్తుంది. ఇంకో మాట, రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో మంచి మాట ఉంది. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరాల్ని దేవునికి సమర్పించుకొనుడి అని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది అని రాయబడింది. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు నేనేం చెప్పాను నాకే అర్థం కాకుండా ఉంది, మీరు మీ మొఖాలు చూస్తుంటే. ఇప్పుడు నేను మళ్ళీ ఏం చెప్పాను ఇప్పుడు దాకా చెప్తా. అమ్మా ఇప్పుడు దాకా నేనేం చెప్పానంటే, ఓటమి లేని భక్తిలో పడి లేస్తా అనే సందర్భమే లేకుండా స్థిరముగా నిలిచి ఉండాలంటే ఆత్మబలం పొందుకోవాలి. ఆత్మబలం పొందుకోవాలంటే పరిశుద్ధాత్మ శక్తి మన మీదకి రావాలి. పరిశుద్ధాత్మ శక్తి మన మీదకి రావాలంటే పోయిన వారం చెప్పినట్టుగా ఎడతెగక మనము ప్రార్థన చేసే అలవాటు ఖచ్చితంగా కలిగి ఉండాలి. ప్రార్థన మర్చిపోతే శక్తి తగ్గిపోద్ది, ప్రార్థన కలిగి ఉంటే శక్తి వస్తూ ఉంటుంది. ప్రార్థనతో పాటుగా ఈ వారం దేవుడు చెప్తున్నాడు, శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకోండి, శరీరాన్ని నలగగొట్టండి, శరీరాన్ని మితముగా పెట్టండి. శరీరానికి అది కూడా ఎలా పెట్టాలి? ఎట్ట పడితే అట్ట 2 రోజులు ఉపవాసం ఉండిపోయి ఏం దాక్కుండా 3వ రోజు బిర్యానీ తింటే లోపల గ్యాస్ వచ్చేస్తుంది. మళ్ళా 3 రోజులు నీళ్ళు కూడా దాక్కుండా ఉపవాసాలు ఉండి మళ్ళీ వెంటనే 20 బోండాలు తిన్నామనుకో ఆపరేషన్ చేయాలి మళ్ళా కడుపుకి. ఎట్లా పడితే అట్లా కాదు. పరుగు పందెములో పోరాడే వాళ్ళు ఎలాగైతే మితముగా ఉంటారో, ఉపవాసం ఉండొచ్చు బిడ్డ, ఉపవాసం ఉండాలకు ఖచ్చితంగా ఉండొచ్చు. ఈ వారంలో గురువారం, శుక్రవారం, శనివారం నేను కూడా ఉపవాసం ఉండాలనుకుంటున్నా మీకోసమే. ఈ ప్రార్థన నూనె డబ్బాలు తీసుకొని వస్తున్నాం. ఈ వారంలో 3 రోజులు ఉపవాసం ఉండి మందిరంలోనే ప్రార్థన చేసి అప్పగిచ్చేస్తాం మీకు. ఇంకా ఆయన ఇష్టం, ఆయన ఎన్ని అద్భుతాలు చేస్తాడో, ఎన్ని కార్యాలు చేస్తాడో ఇంకా ఆయన ఇష్టం. ఈ వారంలో అట్లా మనం ఉండాలనుకున్నప్పుడు అవసరాన్ని బట్టి ఖచ్చితంగా ఉండాలా. అంతేగాని ఊరికే ఉండకూడదు. ఎప్పుడు పడితే అప్పుడు ఉండేమనుకోండి ఆరోగ్యం దెబ్బతినిపోద్ది. అలా ఆరోగ్యం దెబ్బతీసుకుని దేవుడు మనకు చెప్పలా. అవసరాన్ని బట్టి శరీర శక్తి తగ్గించిన శరీరం లొంగ తీసుకోవడానికి మనం ఉండాలి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుడు ఏం చెప్పాడంటే, మీ శరీరాల్ని సజీవ బలిగా సమర్పించండి దేవుడికి అని చెప్తున్నాడు. మన శరీరాల్ని దేవునికి ఏమైపోయిందా? మీ శరీరాల్ని దేవునికి సజీవ యాగంగా, ఆ మాట అనండి, సజీవ. ఇంకోసారి అనండి, సజీవ. ఆ మాట ఉందా మీ బైబిల్లో? ఉందా? పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగం. బ్రతుకుండగానే బలిగా మనం మన శరీరాన్ని దేవుడికి బ్రతుకుండగానే బలి చేసేయాలంట. వస్తున్నా అర్థమవుతుంది? వస్తున్నా ఏందో వస్తున్నా నాకే అర్థం కావట్లేదు. మరి నేను తమిళ, హిందీయా మీకేమైనా అర్థమవుతుందా? మళ్ళీ యూట్యూబ్ లైవ్ వస్తే అప్పుడు చూసుకోవాలా. అసలు నాకు ఒకసారి చూసుకుంటాను. నేను చెప్పిన అర్థమైన బిడ్డలకి నేను మళ్ళీ విన్నప్పుడు నాకు బాగానే ఉంది, నేను అనుకున్నట్లేదే, బాగానే ఉంది, అర్థమైందే అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు నాకు అట్టే ఉంది గజిబిజిగా. మరి మీరేమో మీ కళ్ళు చూస్తే ఏం చెప్తున్నాడు? చేయమంటున్నాడా, చేయొద్దంటున్నాడా, తినమంటున్నాడా, తినద్దంటున్నాడా అని మీరు క్వశ్చన్ మార్కులు కనపడుతున్నాయి. వినయ్ అయితే సార్ ఇంకా ఆపవా అన్నట్టు ఆపేస్తా వినయ్, వెళ్ళిపోదాం వినయ్, మనం ఖచ్చితంగా తొందరగా వెళ్ళిపోదాం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు వారు పత్రికల్లో పౌలు గారి చేత ప్రభు రాయించాడు, ఓటమి లేని భక్తి చేయాలనుకున్న విశ్వాసి ఎవరైనా ఉంటే బ్రతికిన శరీరాన్ని బలిగా దేవుడికి ఇచ్చేయాలంట.
సజీవ యాగంగా బ్రతికి ఉన్న శరీరాన్ని దేవుని కొరకు బలిగా ఇచ్చేసేయాలి. ఇంకా ఆ మాటలు అర్థం చేసుకోండి మీరు. బలి చేస్తే చచ్చిపోద్ది శరీరం, ఇంకా దాంట్లో జీవం ఉండదు. బ్రతికినా జీవం లేనట్టుగానే మన శరీరం అయిపోవాలంటే అది మనం అన్ని మితంగా ఇచ్చినప్పుడే, శరీరాన్ని లొంగ తీసుకున్నప్పుడే మనకు అది సాధ్యమవుతుంది. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, మీ శరీరాన్ని సజీవ యాగంగా ప్రభువుకు సమర్పించండి, అది దేవునికి యుక్తమైంది అని చెప్తున్నాడు. బిడ్డలారా, ఈ మాటకు ఒక మంచి మాట చెప్పాలి మీకు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లోకంలో ఉన్న మనందరి పాపాన్ని పరిహరించడానికి తన శరీరాన్ని నలగొట్టుకొని తన శరీరాన్ని బలిగా, మనందరి కోసం బలిగా కలువరి శిలువలో అర్పించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మనందరి మీద దేవుని నీతిని కప్పి మనల్ని పరిశుద్ధులుగా మార్చాడు. ఏది? ఆయన శరీరం బలిగా మారిపోయింది కదా. అయితే పరిశుద్ధులుగా తీర్చబడినటువంటి మనందరివి మరలా లోకంలో మలినపరచబడకుండానట్లుగా, లోకం ఎదుట సాక్ష్యం పోగొట్టుకోకుండానట్లుగా, దేవునికి దూరం కాకుండా ఉండునట్లు మన రక్షకుడైన యేసయ్య కోసం మనమేం చేయాలి తెలుసా? ఇప్పుడు మన శరీరాన్ని కూడా యేసయ్య కోసం బలిగా మార్చాలి. ఆమె చెప్పండి గట్టిగా. మనందరి కోసం ఆయన శరీరాన్ని సిలువలో బలిగా మార్చాడు కదా. ఆయన కోసం మన శరీరాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలి? మళ్ళీ ఇప్పుడు బలిగా మార్చాలి. ఆయన కొరకు మన శరీరాన్ని మనం బలిగా మార్చాలి. బలిగా మార్చాలంటే నలగొట్టాలి, తగ్గించాలి, ఫుల్గా పెట్టకూడదు, చాలా జాగ్రత్త, కంట్రోల్గా ఉండాలి, చురుగ్గా ఉండాలి, హుషారుగా ఉండాలి. అప్పుడే భక్తి చేయగలుగుతాం. అలా శరీరాన్ని నలగొట్టుకున్న వాళ్ళే మంచి సాక్ష్యంతో కన్ను మూశారు లాస్ట్లో. ఆమె చెప్పండి గట్టిగా. అలా శరీరం నలగొట్టుకోకుండా ఇష్ట ప్రకారం తిని తాగిన వాళ్ళు మధ్యలోనే సాక్ష్యం బాగొట్టుకొని లోకంలో కలిసిపోయారు చాలామంది. మీ పక్కపక్కల, మీ ఊర్లో చుట్టుపక్కల మంచి సాక్ష్యంతో కన్నుమూసారు అనుకోండి విశ్వాసులు, అబ్బా అక్క చాలా నమ్మకస్తురాలుగా ఉండిందయ్యా, చివరి వరకు మంచి సాక్ష్యం పొందుకొని ఆమె మరణించింది, ఆమె ఎంత విశ్వాసురాలంటే, ఎంత భక్తురాలంటే అని చెప్పుకొని ఉంటారు. కొంతమంది గురించి మాట్లాడుకుంటారు, ఆయన కొంతకాలం భక్తి చేసాడు, తర్వాత మళ్ళీ ఏమైపోయాడు, ఏందో అయిపోయాడు, అసలు మళ్ళీ తాగుళ్ళో పడిపోయి తాగి చచ్చిపోయాడని చెప్తారు. అంటే సాక్ష్యం పోయింది. నీ ముగింపు మహిమకరంగా ఉండాలంటే తమ్ముడా, అమ్మా, మన జీవితం ముగింపు మహిమకరంగా ఉండాలంటే మనం అందరినీ శరీరాలని ఎలా చేయాలా, ఏం చేయాలా? నలగా కొట్టుకోవాలి. చెప్పండి, ఏం కొట్టుకోవాలి? నలగొట్టుకోవాలి. పరుగు పందెం ముందు పోరాడేవాళ్ళు ఎలాగైతే మితంగా ఉంటారో అలా మనం మితంగా ఉండి బ్రతికుండగానే మన శరీరాన్ని దేవునికి బలిగా ఇచ్చేసేయాలి. ఎందుకు ఇవ్వాలి? ఆయన మన కోసం బలి అయ్యాడు కాబట్టి. ఇప్పుడు మీరు బలలో చేతులు వేస్తారా? నెక్కి ఆ రొట్టె దేనికి సాదృశ్యం? యేసయ్య శరీరానికి సాదృశ్యం. ఆ ద్రాక్ష రసం యేసయ్య రక్తానికి సాదృశ్యం. ఆయన మన కోసం రక్తాన్ని కాచి తన శరీరాన్ని మనందరి కోసం బలిగా ఇచ్చేసాడు కదా. ఆయన తన కోసం ఏ ఉంచుకోలేదు కదా. ఆ మహా తండ్రి కోసం, ఆ ప్రేమగల తండ్రి కోసం, మన మీద పిచ్చి ప్రేమగల మన తండ్రి కోసం నీ శరీరాన్ని, నా శరీరాన్ని మనం కూడా బలిగా చెయ్యాలి. అలా నీవంతా నువ్వు చేయలేవు. అలా చేయాలంటే ప్రార్థన కావాలి. ప్రార్థనలో నమ్మకంగా ఉండి శరీరానికి మొత్తం తగ్గిస్తే అప్పుడు శరీరం ఆత్మ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అప్పుడు మనకు తెలియకుండానే మనం మంచి భక్తిని చేయగలుగుతాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పౌలు గారు లాస్ట్లో మనకు చెప్పి వెళ్ళిపోయిన రహస్యం ఇది. ఇంకా అమ్మా, ఇంక ఇంతకంటే మించిన రహస్యం బైబిల్లో లేనే లేదు. ప్రార్థనా పరులే, దేవునితో సహవాసం చేసి శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకున్న ప్రార్థనా పరులు మాత్రమే మంచి సాక్ష్యం కలిగిన భక్తి చేసి ముగిస్తారు జీవితాన్ని. తేడా కొట్టిందంటే ఎప్పుడైనా పడిపోవచ్చు, మనం ఎప్పుడైనా సాక్ష్యం కోల్పోవచ్చు, ఎప్పుడైనా మళ్ళీ మన గ్రామం ముందే మనం లోకంలో కలిసిపోవచ్చు. అది ప్రమాదం ఉందన్నమాట. అలా లోకంలో కలిసిపోకుండా నువ్వు ఉండాలంటే ఇదిగో ఈ రెండు జాగ్రత్త చేసుకోమని దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నా శరీరమును నలగగొట్టి లోపరచుకొనే కృపనిమ్మయ్యా. ఇందా పెట్టిన రథం పెడతలే యేసయ్యా. ఆ పాట తీసానా? నా శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోను సిలువ వేయు కృపనిమ్మయ్యా. నా శరీరమును, చప్పట్లు నాలో ఉంటా చూడన్నా. నా శరీరమును నలగగొట్టి లోపరచుకొనే కృపనిమ్మయ్యా యేసయ్యా. నా శరీరమును దాని ఇచ్చలతోను సిలువ వేయు కృపనిమ్మయ్యా
ఈ తరముకు ప్రకటించిన నేను ఈ తరము ఎదుటే భ్రష్టుడనైపోకుండా, ఈ తరముకు ప్రకటించిన నేను ఈ తరము ఎదుటే భ్రష్టుడనైపోకుండా, గురి చూచి పరుగెత్తుచు అన్నిటిలో మితముగా ఉండు కృప. దేవుడా జయించిన మాదిరి నా ఎదుట ఉంచితివి, జైశాలి లోకమును జయించిన దేవుడా జయించిన మాదిరి నా ఎదుట ఉంచితివి. నా శరీరమును నలగగొట్టి లోపరచుకొని కృపనిమ్మయ్యా యేసయ్యా, నా శరీరమును దాని ఇచ్చలతోను జీవితము కలిగిన మోషే రాజభోగములను వదిలి నీ మాటకు లోబడి ఉండి కొండలు పర్వతాలలో నివసిస్తూ భూమి మీద మిక్కిలి సాత్వికుడయ్యను. జయ జీవితము కలిగిన మోషే రాజభోగములను వదిలి నీ మాటకు లోబడి ఉండి కొండలు పర్వతాలలో నివసిస్తూ భూమి మీద మిక్కిలి సాత్వికుడయ్యను. నీ ధర్మ విధులను బోధించి ఆచరించిన మోషే శరీరములో సీనాయి ఉపవాసములతో బలము తొలగిపోయెను. నీ ధర్మ విధులను బోధించి ఆచరించిన సీనాయి ఉపవాసములతో బలము తొలగిపోయెను. యేసయ్యా ముఖాముఖిగా నిన్నెరిగిన మోషేవలే నా శరీరమును నలగగొట్టుకుని కృపనిమ్మయ్యా. యేసయ్యా
ముఖాముఖిగా నిన్నెడిగిన మోషేవలే నా శరీరమును నలగగొట్టుకొను కృపనిమ్మయ్యా. జైశాలి లోకమును జయించిన దేవుడా, జయించిన మాదిరి నా ఎదుట ఉంచితివి. జైశాలి లోకమును జయించిన దేవుడా, జయించిన మాదిరి నా ఎదుట ఉంచితివి. నా శరీరమును నలగగొట్టి తారారా తారారా యేసయ్యా. నా శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోను సిలువ వేయు కృప నిమ్మయ్యా. హల్లెలూయా. ఇక ఆపేస్తాను, నాకు అర్థమైపోయింది. ఈ రోజుల్లో సీరియల్ నలగొట్టుకుని ఎవరు లేరులే పాస్టర్ గారు, అయిన నువ్వు ఎందుకు తొందర కానీ అనేటట్టున్నారు. మా చెప్పమని ప్రభు చెప్పాడు కాబట్టి నేను చెప్పాలి. అపోస్తల బోధ అంటే ఇంకా కొంచెం కష్టమైన చెప్పుకుంటే వెళ్ళాలా. ఎవరైతే దీంట్లో జాగ్రత్తగా ఉంటారో మంచి సాక్ష్యంతో కన్ను మూస్తారు. ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేసినా, శరీరాన్ని నలగొట్టుకోవడం నిర్లక్ష్యం చేసినా సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండరు. కానీ కొంతమంది మధ్యలోనే పోగొట్టేసుకుంటారు. బిడ్డ, నేనైతే అలా అనుకోవట్లేదు. మీ ఇష్టం. ఇంకా దేవుడు ఏం చెప్పాడు ఈరోజు చెప్పండి. ఓటమి లేని భక్తి మనం చేయాలనుకుంటే మొదటిది ఎడతెగక ప్రార్థన చేయాలి. రెండోది శరీరాన్ని నలగొట్టుకోవాలి. శరీరం నలగొట్టుకోవడం అంటే ఎట్లా పాస్టర్ గారు? నెంబర్ 1 పెట్టుమా ఫస్ట్ నెంబర్ 1 చూడండి. శరీరం నలగొట్టుకోవడం 10 నిమిషాలు ఆపేస్తా బిడ్డ, 5-10 నిమిషాలు ఆపేస్తా. శరీరం నలగొట్టుకోవడం అంటే నెంబర్ 1 చూడండి, అదిగో భలే మంచి ఫోటో పెట్టింది. మితిమీరిన ఆహారపు అలవాట్లను నియంత్రించాలి. నెంబర్ 1 శరీరాన్ని నలగొట్టుకోవడం అంటే ఎట్లాగా? శరీరాన్ని మితంగా ఉంచడం ఎట్లాగా? మితిమీరిన ఆహారపు అలవాట్లు నియంత్రించాలి. రెఫరెన్స్ మీరు రాసుకోండి, చదువుకోండి ఇంటికాడికి వెళ్ళి. లోకాసు వార్త 21:34 ఈ మాట రాయబడింది. తిండి వలన మత్తు వలన అని చెప్పి దేవుడు జాగ్రత్తమని చెప్పాడు దేవుడే. లోకాసు వార్త 8:16 కూడా ఉంది. లోకాసు వార్త 11:33 కూడా ఉన్నాయి. నిద్ర గురించి, ఆహారం గురించి మనకి 3 రెఫరెన్సుల్లో ఉంది. మితిమీరిన ఆహార అలవాట్లు. ఆ పక్కేమో సూరపండక్క తిన్నట్టు తింటుంది ఆ పక్క, ఈ పక్కేమో లిమిట్గా తింటున్నాడు బాబు. మీరు అవతల పక్కలాగా తింటారా, యువతల పక్కలాగా తింటారా, మీ ఛాయిస్కే వదిలేస్తున్నా. సుసన్నమ్మ ఏంటి సంవత్సరం మీ మీటింగా తల్లి సుసనమ్మ, ఆ పక్కలాగా తింటావో ఈ పక్కలాగా తింటావో మీరు నిర్ణయించుకోండి. ఆ పక్క చూడండి, మొత్తం మనిషి కనపట్ల, మొత్తం అయ్యే కనపడతా ఉన్నాయి, ఏందేందో పెట్టుకోండరు. ఈ పక్క మాత్రం లిమిట్గా లైట్గా పెట్టుకొని ఏదో ఆకులు చెక్కలు తింటున్నాడు. మరి మనం మాట తినలేం, కానీ లైట్గా తిందాం. మితిమీరిన ఆహార అలవాటు నియంత్రించుకోకపోతే భక్తి సాధన చేయటం కష్టమైపోద్ది. ఎక్కువగా తింటే కమలక్క నిద్ర ఎక్కువైపోద్ది. నిద్ర ఎక్కువ వస్తే ప్రార్థన చేసుకోలేము. ప్రార్థన లేకపోతే ఆత్మ బలం తగ్గిపోయి శరీరానికి లోబడిపోతాం, ఈడ్చుకెళ్ళిపోతాడు, ఏదో ఒక బలహీన పడేస్తాడు. శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలంటే అందుకే సాంబారు పచ్చడి చాలు మనకని చెప్పేది నేను. హల్లెలూయా. ఏం చాలు? సాంబారు పచ్చడి పెడితే శరీరానికి బలం రాదు. కంట్రోల్లో ఉండే సాంబార్ పచ్చడి. మీరు మొక్కలు పెట్టినప్పుడే కొంచెం మనకి తేడా కొడుతుంటుంది. అయినా పర్లేదు అన్నమాట అని మనం పూర్తిగా, ఇప్పుడు 500 మంది అయిపోయారు అనుకోండి జనాభా, అప్పుడు ఆపేద్దాం, అప్పుడు సాంబార్కే పరిమితం అయిపోదాం. ఇప్పుడు కొద్దిమంది ఉన్నాం కాబట్టి మీరు ఎంత తినాలనుకుంటే ఇప్పుడే తినేయండి. ఈ వడ్డించే వాళ్ళు మాత్రం కాస్త తిట్టినా కూడా ఓర్చుకునే వాళ్ళే వడ్డించండి. మీకు మాత్రం తిట్లు తప్పవు. తేడా జాగ్రత్త వచ్చి ఎంత జాగ్రత్తనో తేడా పడద్ది, తిట్టుకుంటా పోతారు మనల్ని. నెంబర్ 2, శరీరాన్ని నలగొట్టుకోవాలంటే రెండో విధం. రెండోది ఏం చేయాలి? అదిగో అతి నిద్రను నియంత్రించాలి. ఇదే పరుగు పందెంలో పోరాడే వాళ్ళు చేసేది ఇవే. మొదట ఆహారాన్ని కంట్రోల్ చేసుకోవాలి. రెండోది ఏంటది? నిద్ర. అతి నిద్ర. దేవుడి దయ వల్ల మన సంఘంలో నిద్రపోయేవాళ్ళు తక్కువ నేను అనుకుంటున్నా. ఎందుకంటే అందరు కష్టం పని చేసుకునే వాళ్ళే. 4 గంటల ఫోన్ చేసే చాలు వెళ్ళిపోయి ఉంటారు పనులకి, ఆటోలో పోతా ఉంటారు పనులకి. ఇప్పుడు 8 గంటలకన్నా వేకుజోనా 4కే బయలుదేరేస్తారు అందరూ పనుల వాళ్ళు. కాబట్టి నాకు తెలిసి మన ముత్తుకూరలు అయితే నాకు తెలియదు అప్పుడు దాకా 7 గంటలకు పడిపోతున్నారు పోయి తినేసి. 7 గంటకే ఏంది? అవును పాపం, మళ్ళీ ఉదయాన్నే ఇప్పుడు 4 గంటల బయట వెళ్ళిపోవాలా. మనలాగా అందరూ ఎందుకుంటారు? పాస్టర్ కుటుంబంలో ఉన్నట్టుగా ఏ కుటుంబంలో ఉండరు. అయినా పాస్టర్ కుటుంబంలో ఏం పని ఉంటుందమ్మా? డమ్ము కొట్టుకోవడమా, ప్రార్థన చేసుకోవడం, తింటామా, మళ్ళీ నెక్స్ట్ ప్రార్థన ఎక్కడా? రేపు సాయంత్రం కదా, ఇప్పుడు రెస్ట్. అందరు ఇలా అట్టెందుకు ఉంటుంది? వాడు ఉదయం పళ్ళకి వెళ్ళిపోవాలి. మాది వేరు,
మీది వేరు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మాది వేరు, మీది వేరు. మీది అందుకే కానీ మాలాగా కానీ మీరు వచ్చారంటే దేనికి పనికిరాదు. మీరు ఇంకా అటైపోతారు. మేము ఆ టైంలోనే రెడీగా ఉండి వస్తాం. మీరు ఎప్పుడూ మీరు రెడీగా ఉండాలా. మీకు అట్టబెట్టాడు దేవుడు, మాకు ఎట్టబెట్టాడు దేవుడు. అందుకే మీకంటే మేము ఎక్కువ జాగ్రత్తగా ఉండాలా. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. పాస్టర్ ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే ఎందుకు సార్ మీరు బాగా వివరంగా చెప్పండి. నేను చెప్పను, మీరు అర్థం చేసుకోండి. ఇంకా ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రేమ ఎక్కువైపోయింది మీకు. ప్రేమ గల బిడ్డలను దేవుడు ఇచ్చాడు. తినమని ఓరగా దోపితో పెడితిరి. మీరేమో 4 గంటలు వేసి పనులకు పోతురి. ఇంకా తర్వాత అల్లులు స్తోత్రం అయ్యి కొంతమంది పాస్టర్లు దెబ్బతిని ఇబ్బంది పడుతున్నారు. సరే, మనకు దేవుడు చైనీళ్ళే ప్రభు కృప చూపుతాడు. 2 అయినాయి కదా. ఏమైంది ఇప్పుడు? 1, మితిమీరిన ఆహారపు అలవాట్లు నియంత్రించుకోవాలి, అతి నిద్రని నియంత్రించాలి. అమ్మా, డాక్టర్లు ఏమంటారంటే 6 గంటల నిద్ర ఉండాలంట. ఆరోగ్యకరమైన శరీరానికి ఎన్ని గంటలు? 6 గంటలు. ఇంకో గంట ఉన్నా కూడా మంచిదే, కానీ అప్పుడు పిడుగురు అంత తీసుకోవట్లేదు. 6 గంటలు నిద్రపోకుండా 4, 3, 2 నిద్రపోయావా తల్ల వసతి నిప్పి నీ ఇష్టం వినయ్. బాగా పడుకోండి. 6 గంటల తర్వాత 6 గంటలు పడుకొని అప్పుడు ప్రార్థన చేయాలన్నా, మీరు పనులకు వెళ్ళాలన్నా అప్పుడు చూసుకోండి. 6 గంటలు నిద్ర తక్కువ చేశారంటే చాలా ఇబ్బంది. ఇప్పుడున్న పరిస్థితులు బిడ్డ ఆహారం కలుషితమైపోయింది. నిద్ర సరిగ్గా లేకపోతే లేనిపోని ఇబ్బందులు వస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పింది మీకు నిద్ర బాగూడదని కాదు. మళ్ళీ పెట్టి దాన్ని మళ్ళీ నా మీద పోయి మళ్ళీ లేనిపోని మాటలు చేస్తారు బయట. 2వ పాయింట్ పెట్టు. అమ్మా ఏముందన్నాడా? అమ్మా ఏమో చదువుకోండి. అతి నిద్ర అన్న. నేను నిద్రను కాదు అసలు దాన్ని చదివి నిద్ర బాబక్కడికనా సార్ పాస్టర్ నిద్రపోవద్దు అన్నాడు. అది చూడండి. ఆ పక్కలాగా నిద్రపోతారా, ఈ పక్కలాగా యాక్టివ్గా ఉంటారా, మీ ఇష్టం. 2 బొమ్మలు కట్ట పెట్టింది పాప. మూడో పాయింట్ శరీరాన్ని నలగొట్టుకునే విధం అన్నమాట ఇది. 3వ పాయింట్, వినోదం విషయంలో సమయ దుర్వినియోగాన్ని నియంత్రించాలి. ఎంటర్టైన్మెంట్. అదిగో చేతిలో చూడండి, భలే ఫోటో పెట్టి పాప మా చిన్న కూతురికి ఎంత కృపించాడు దేవుడు. నవ్వుకుంటా చూసుకుంటున్నాడు బెదరు. వినోదం విషయంలో సెల్ ఫోన్తో కానీ, టీవీ కానీ, లేకపోతే ఇంకేమో నువ్వు ఎంటర్టైన్మెంట్ అవ్వడానికి, ఆనందించడానికి, వినోదం సంపాదించుకోవడానికి నువ్వు ఫోన్ మీద ఎంత సమయం గడుపుతున్నావు అనేది నీ ఆత్మీయ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది బిడ్డ. క్రైస్తవులు చాలా ఆ వినోదం కోసం వాడే సమయాన్ని చాలా కంట్రోల్ చేయాలా. ఇక్కడే మన భక్తి అంతా దెబ్బతినిపోతూ ఉంటుంది. సమయము దేవుడికి ఇవ్వమని ప్రభు చెప్తుంది వాక్యం. సమయాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పింది వాక్యం. దుర్వినియోగం చేయొద్దు. జ్ఞానవంతులు వలె ఉండండి, అజ్ఞానులుగా ఉండొద్దు బిడ్డలారా. కాబట్టి మీరు ఫోన్లకి, టీవీలకి, వీటికి ఎంత టైం ఇస్తున్నారో చూసుకోండి. అక్కడ ఎక్కువ టైం ఉండిందంటే మీరు భక్తులు ఖచ్చితంగా రాజీ పడిపోతారు, ఓడిపోతారు భవిష్యత్తులో. కాబట్టి సమయ దుర్వినియోగాన్ని యేసు నామములో కంట్రోల్ చేయుదుముగాక. 1 ఆహారపు అలవాట్లు కంట్రోల్ చేయాలి, అతి నిద్ర కంట్రోల్ చేయాలి, సమయ దుర్వినియోగం వినోదం విషయంలో సమయ దుర్వినియోగాన్ని నియంత్రించాలి. రెఫరెన్స్లు ఉన్నాయి బిడ్డ. యెషయా 58వ అధ్యాయంలో ఉంది ఈ మాట. 1 తిమోతి 4:7లో ఉంది. ఓకే, 4వ పాయింట్ చెప్పేటమా. 4వ పాయింట్ రాసేసుకోండి. ప్రార్థన చేద్దామని చెప్పాను కదా, రాసేసుకోండి. 4వ పాయింట్ ఏంటంటే ప్రార్థనా జీవితాన్ని తప్పకుండా క్రమముగా అభ్యాసం చేయాలి. శరీరాన్ని నలగొట్టుకునే విధానంలో ఇదొక పద్ధతి. ప్రార్థనా జీవితాన్ని క్రమముగా అభ్యాసం చేయాలి బిడ్డ. అంత ఈజీగా ఉండదు, కొంచెం అలవాటు కదా, కష్టంగా ఉంటుంది. దేవుని కొరకు మనం మన శరీరాన్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నాం కాబట్టి క్రమమైన ప్రార్థనా జీవితాన్ని మనం అభ్యాసం చేయాలి. కనీసం 15 నిమిషాలు ఫస్ట్, తర్వాత ఒక అరగంట తీర్మానం చేసుకొని ప్రతిరోజు ఒక అరగంట ప్రభుత్వం గడపడానికి, ఇంకో కొంతకాలం గంట. ఇలా నువ్వు ఎంత ఎక్కువగా ప్రార్థనలో నీ జీవితాన్ని అభ్యాసం చేయగలుగుతావో ఫోన్ మీద అంత జయం వస్తుంది మనకి, లోకం మీద జయం వస్తుంది మనకి, ముసలం ముచ్చట్ల మీద అంత జయం వస్తుంది, శరీరం మీద జయం వస్తుంది, ఆత్మలో మంచి భక్తి జీవితాన్ని చేయగలుగుతాం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. బిడ్డ లాస్ట్ మాట, 5వ మాట పెట్టమా. 5వ మాట లాస్ట్. దేవుని వాక్యం చదవడం, ఉపవాసానికి సంబంధించిన విషయాల్లో అవసరాన్ని బట్టి కఠిన నిర్ణయాలు చేసి దేవునితో గడపాలి. దేవుని వాక్యం చదవడంలో కఠినంగా నిర్ణయం తీసుకోవాలా, క్రమంగా వాక్యం చదువుకోవాలి. ఉపవాసం ఉండాలనుకున్నప్పుడు అవసరాన్ని బట్టి, అది కూడా ఉపవాసం అంటే ప్రతిసారి కాదు, అవసరాన్ని బట్టి ఖచ్చితంగా ఉండాలనుకున్నప్పుడు కఠినంగా నిర్ణయాలు చేసి ఉపవాసాలలో మరి వాక్యం చదవడంలో దేవునితో కొన్ని నిర్ణయాలు తీసుకొని కఠినంగా మనం వెళ్తే ఈ దేవునితో గడిపే సంబంధాలను బట్టి, ఉపవాసాలను బట్టి, ఆహారం కంట్రోల్ చేసిన దాన్ని బట్టి, నిద్ర కంట్రోల్ చేసిన దాన్ని బట్టి మనం ఖచ్చితంగా ఆత్మకి బలం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా.
నా 2 చేతులు జోడించి లాస్ట్ మాట చెప్తున్నాను అమ్మలారా, ప్రార్థన చేస్తేనే పరలోకం నుంచి కరెంటు శక్తి, పవర్ మనలోకి వస్తుంది. ఆహారం తగ్గించినా, నిద్ర తగ్గించినా శక్తి పైనుంచి రావాలి మనకి. కాబట్టి మనకు ప్రార్థన ఉండాలి ఖచ్చితంగా. ప్రార్థన కంపల్సరీ, వాక్యం చదవడం కంపల్సరీ. ఈ 2 మార్గాల్లో నుంచే ఆత్మకి శక్తి వస్తుంది. పైనుంచి పరలోకపు శక్తి, పరిశుద్ధాత్మ శక్తి మనలోకి రావాలి. నువ్వు ఆహారం కంట్రోల్ చేసి, నిద్ర కంట్రోల్ చేసి, బాడీని బాగా ఫిజిక్ మెయింటైన్ చేసావనుకో ఏం ప్రయోజనం? ఆత్మశక్తి లేదు కదా. ఆత్మశక్తి రావాలంటే ప్రార్థన, వాక్యం, ఉపవాసం బిడ్డలారా ఇలా ఉండాలి. ఇవన్నీ నువ్వు నమ్మకంగా మెయింటైన్ చేయగలిగితే ఈ భూలోకంలో పడిపోకుండా భక్తి చెయ్యగలుగుతావు. గట్టి చెప్పండి హల్లెలూయా. ప్రారంభంలో పడిపోయాం చిన్నపిల్లలు, అప్పుడప్పుడు కొత్తగా భక్తులకు వచ్చి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు, ఇప్పుడు 10 సంవత్సరాలు కూడా పడిపోతేట. నువ్వు 10 సంవత్సరాలు భక్తుల్లోకి వచ్చినా కూడా పడిపోకుండా నిలబడాలంటే ఇదిగో ఈ ఫార్మాట్ని, పౌలు గారు చెప్పిన ఈ ఫార్మాట్ని మనం ఫాలో అవ్వాల్సిందే బిడ్డలారా. బైబిల్లో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉపవాసాలతో శరీరాన్ని కంట్రోల్ చేసి, ప్రార్థనతో శరీరాన్ని కంట్రోల్ తీసుకొని బలమైన కార్యాలు చేశాడని మనకు బైబిల్ రాయబడి ఉంది. బాప్తిస్మిచ్చి యోహాను గారు కూడా ఆత్మబలం పొంది సేవ చేశాడు. యేసయ్య మన ప్రభుని యేసయ్య కూడా ఆత్మబలం పొంది సేవ చేశాడు. అపోస్తలుడైన పౌలు ఆత్మబలం పొంది సేవ చేశాడు. ఎలీషా ఆత్మబలం పొంది సేవ చేశారు. దానియేలు, షద్రక, మేషక, అబేద్నెగోలు ఆత్మబలం పొంది సేవ చేశారు. సమూయేలు ఆత్మబలం పొంది సేవ చేశారు. మొర్దెకాయి, ఇలా ఎందరో పితరులు పడిపోని భక్తి చేశారు. మనలాగా పడిపోలేదు, వాళ్ళు నిలబడ్డారు. కారణం ఏంటంటే వాళ్ళు ఎక్కువ ప్రార్థనలో గడిపారు బిడ్డ. దానియేలు గారు రోజుకు 3 సార్లు ప్రార్థన చేయటం వల్ల ఆయన జీవితంలో మచ్చే లేకుండా పోయింది యేసునామములో. మీ ఇష్టం. నేను చెప్పాల్సింది చెప్పేశాను ప్రభు ముందు. చెప్పావరా? చెప్పాను ప్రభువా అని నేను కూడా. అందరం ప్రభు సన్నిధిలో మనం విన్నాం. కాబట్టి ఈ రోజు నుంచి అయినా కొంచెం జాగ్రత్త తీసుకొని, పడిపోని భక్తి నాకు కావాలి ప్రభువా, నేను నిన్ను కోరికే ఇబ్బంది పెట్టకూడదు ప్రభువా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని, నువ్వు నన్ను క్షమిస్తున్నావని, నేను వచ్చి నీ దగ్గర క్షమాపణ అడిగి ఒప్పుకుంటే క్షమించేస్తున్నావని జీవితాంతం ఎలా పడిపోతూ ఉండేది. అయ్యా నువ్వు ప్రేమగల తండ్రివే. ఇప్పుడు మా అమ్మ ఉంది, మా నాన్న ఉంది, మా నాన్న ఉన్నాడు. మా నాన్నని మా అమ్మని ఎలా సంతోషపెట్టాలో ఆలోచించి వాళ్ళకి ఇష్టకరంగా నడిస్తే నా తల్లిదండ్రులు ఎలా సంతోషపడతారో నిన్ను కూడా నేను సంతోషపెట్టాలంటే మంచి భక్తి చేయాలి కదా. పడిపోని భక్తి నాకు కావాలి, నాకు సహాయం చేయ ప్రభు అని మరి ఎడతెగక ప్రార్థన చేసే విషయంలో, శరీరాన్ని నలగొట్టుకునే విషయంలో దేవుని సహాయం కొరకు అడిగి ప్రభు శక్తిని పొందుకొని ఈ రోజు నుంచి మీరు నమ్మకంగా సాగిపోవాలని సేవకుడు కోరుకుంటున్నాను. దేవుడు మనందరికీ వాక్యములో నిలబడే శక్తిని ప్రసాదించును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రార్థన చేసే ముందు లాస్ట్ మాట ఏంటంటే, బైబిల్ మూసేయండి బిడ్డ, సౌండ్ పెడతాలే, సౌండ్ పెట్టు. లాస్ట్ మాట ఏంటంటమ్మా, ఈ మాటేనండి. ఈరోజు దేవుని మందిరంలో కూర్చున్న ప్రతి బిడ్డ పడిపోతా లేస్తా ఉన్నవాళ్ళు ఉన్నారు, స్థిరముగా నిలబడిన వాళ్ళు కూడా ఉండొచ్చు. ఒకవేళ ఇంకా దేవుణ్ణి సరిగ్గా తెలుసుకోకుండా ఇప్పుడే కొత్తగా వచ్చిన ఉండొచ్చు. బిడ్డ మనలందరినీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట, మనలందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. ఇక్కడ కూర్చున్న ఏ బిడ్డ మీద ఆయన కోపం లేదు, ఇక్కడ కూర్చున్న ఏ బిడ్డ మీద ఆయనకి ద్వేషం లేదు. ప్రేమగల తండ్రి, మన కోసం ప్రాణం పెట్టిన ప్రాణప్రియుడు. ఆయన కోరుకున్నంత ఏంటంటే మీరు నిలబడాలి.